రాజకీయాల్లో భజన ఎప్పుడూ ఉంటే అంశమే. నాయకుల దృష్టిలో పడేందుకు కొందరు అతిగా ప్రశంసలు, అతి ముద్దులు చేస్తుంటారు. కానీ అది ఒక హద్దు మించితే నాయకుడికి సమస్యలు తీసుకురావడం రాజకీయాల లోపలి నిజం. తాజాగా టీడీపీ నాయకుడు నారా లోకేష్ విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీలో ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న లోకేష్ మంచి పరిణితి, రాజకీయ అనుభవాన్ని చూపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ భావి నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో కొన్ని కింది స్థాయి నేతల అతి ప్రాపకం ఆయనకి ఇబ్బందులు తెస్తోంది. తాజాగా ఇండిగో విమాన సంక్షేమంపై జాతీయ మీడియా డిబేట్ కి వెళ్లిన టీడీపీ నేత దీపక్ రెడ్డి సమస్య పరిష్కారానికి లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పి ప్రత్యర్థులకు బంత్ అందించారు. వెంటనే విమానయాన శాఖ మంత్రి కూడా కాదని కౌంటర్లు వెల్లువెత్తాయి. నారా లోకేష్ పై ప్రత్యర్థులు నిత్యం నిఘా పెట్టి ఉంటారు. ఆయన చెప్పిన ప్రతి మాట, చేసిన ప్రతి చలనం రాజకీయ దాడులకు ఆయుధమవుతుంది. ఇటువంటి సమయంలో కింది స్థాయి నేతల అతి భజన ఆయన భవిష్యత్తుకు ప్రమాదకరమే. ఇది లోకేష్ గ్రహించాల్సిన అంశం. పార్టీ శ్రేయస్సు కోసం అలాంటి భజన సంస్కృతిని నియంత్రించే అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రశంసలు నాయకుడి ఎదుగుదలకు సహకరిస్తాయి, కానీ అతి భజన మాత్రం చేటు చేస్తుంది. లోకేష్ ఎదుగుదల దృష్ట్యా ఇది టీడీపీ తక్షణమే పట్టించుకోవాల్సిన విషయం.